హాయ్. హలో. నమస్తే. గుడ్ మార్నింగ్. మేము వాడపల్లి వెళ్ళామండి. వాడపల్లి, అలాగే వాడపల్లి నుంచి పెళ్ళికి వెళ్ళడం మొత్తం అంతా నేను ఇదే వీడియోలో మీకు చూపించాలనుకుంటున్నాను. అయితే ముందుగా మేము సికింద్రాబాద్‌లో ట్రైన్ ఎక్కాము. రాజమండ్రిలో దిగాము. రాజమండ్రి నుంచి మేము ఆటోలోనే వాడపల్లి వెళ్ళిపోయామనమాట. వాడపల్లి వెళ్ళిపోయి అక్కడ దర్శనం చేసుకోవడానికి అని చెప్పి ఇగోండి ఇక్కడ లైన్‌లో నించున్నాం. ఎందుకంటే వీఐపీ దర్శనానికి రాయించుకోవాలనమాట. మేము ముందే ఇంటి దగ్గర నుంచి మాకు చెప్పారనమాట. వీళ్ళు ఇక్కడ రాయించుకోవాలట. మన ఆధార్ కార్డ్ అది చూపిస్తే ఇక్కడ రాసి ఇస్తారని చెప్పి చెప్పారు. ఇదిగోండి పడి పడి ఈ లైన్‌లో నుంచున్నారనమాట. మా మా చెల్లి, నేను, మా ఆయన ఇక్కడ నుంచున్నాము. వీఐపీ దర్శనం కోసం అని చెప్పి. కానీ ఇంత చేస్తే ఇక్కడ కాదుటండి. ఈ వెనకాల ఇప్పుడు ఇదంతా ఉంది చూసారా? దీని వెనకాల బ్యాక్ సైడు రాస్తారనమాట. మా చెల్లెలు ఈయన నుంచున్నారు. నా పని నేను చేసుకుంటున్నాను. వీళ్ళిద్దరూ ఇక్కడ లైన్‌లో నుంచున్నారనమాట. పీఆర్ఓ ఆఫీస్‌లో రాయించుకోవాలన్నారు. మేము రాయించుకునే దర్శనంది ఇక్కడ కాదట. వెనకాల ఉందిట. ఇక్కడ ఒక అర్ధగంట నుంచున్న తర్వాత తెలిసిన విషయం అనమాట. ఇంకా చివరిదాకా వెళ్ళేటప్పటికి ఆ రూమ్‌లోకెళ్ళేటప్పటికి వాళ్ళు చెప్పారు. ఇక్కడ కాదు, ఆ వెనకాల రాయించుకోవాలని చెప్పారు. సరే ఆ వెనకాలకెళ్ళి రాయించుకున్నారు. ఈ లోపల నేనంతా వీడియో షూట్ చేసేసుకున్నాను. ఇదిగోండి ఇటు పక్కకి వెళ్తే గనక ఇక్కడ పిల్లలవి టాయ్స్ అవి ఉంటాయన్నమాట. బొమ్మలు, చిన్న పిల్లల బొమ్మలుంటాయి. అన్నీ ఉంటాయి. ఇంతకీ అదొక జస్ట్ ఇలా వెళ్ళి అలా అయిపోయిందండి. అక్కడ జనమేం లేరు. ఇక్కడ వీఐపీ దర్శనం దగ్గర రాయించుకునే దగ్గర చాలా జనమున్నారు కానీ, అక్కడ ఇది రాయించుకునేది మేము రాయించుకునే దగ్గర అసలు జనమే లేరట. ఇలా వెళ్లారు. అలా రాసేసి ఇచ్చేశారు. అది తీసుకొని ఇంకా బయలుదేరి రావాలనమాట. ఇంతకీ మనం బస్సు దిగిన బస్సు గాని, మరి మీరేదైనా వెహికల్ గాని, ఆటో గాని, క్యాబులు కానీ, అదే కారు గాని దేంట్లోనైనా వస్తారు కదా! ఆ కారు స్టాండ్ ఉంటుందనమాట. అక్కడ ఆగిన తర్వాత లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలండి. అంటే ఉత్తి రోజుల్లో లోపలికెళ్ళొచ్చో, వెళ్ళకూడదో నాకు తెలీదు కార్లలోను. ఈ సాటర్‌డే మాత్రం బయటనే ఆపేస్తారు. బయట నుంచి లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి. ఒక హాఫ్ కిలోమీటర్ పైనే ఉంటుంది. పీఆర్ఓ ఆఫీసు. అలా రాయించుకోవడానికి రావాలనమాట. మళ్ళీ అంత దూరం వెనక్కి వెళ్ళాల్సిందే. మరి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలంటే మామూలు విషయం కాదు కదండీ! అందుకని ఆ మాత్రం కష్టం ఉంటుంది. కాబట్టి మనం అంత దూరం నడుచుకుంటూ వెళ్ళాల్సిందే. ఆ వెళ్ళే లోపల మీకు చుట్టుపక్కల ఏమేమి కనిపిస్తున్నాయో అన్నీ చూపిస్తున్నాను. ఈ పీఆర్ఓ ఆఫీస్‌కి చుట్టుపక్కల మనకి రైతు బజార్ ఉంటుంది చూసారా? అట్లాగే అనమాట. పక్కపక్కలనే ఒక పక్కనేమో టాయ్స్ అమ్ముతారు. ఒక పక్కనేమో కూరగాయలు అవన్నీ అమ్ముతారు. అట్లా ఉన్నాయన్నమాట. 4, 5 సందుల్లాగా ఉన్నాయి. అవన్నీ కూడా చూపిచ్చారు చూడండి. ఇదిగోండి ఇదంతా పెద్ద ప్రాంగణం అండి. గుడి ప్రాంగణం చాలా పెద్దగా ఉంది. చూసారా ఇక్కడ టీ ఉంది, పూరీలున్నాయి, వేడి వేడి టిఫిన్స్ ఉంటాయి. ఇక్కడ 7 శనివారాలు చేస్తున్నారు కదా అందరూను. అదనంగా ఇంకొక వడ్డీ వారం కూడా చేస్తారటండి. దానికోసం అని చెప్పి జనాలు భక్తులు బాగా ఎక్కువగా వస్తున్నారనమాట. ఇసుకేస్తే రాలకుండా కిటకిట కిటకిటలాడిపోతారు. వాళ్ళ కోసం ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారండి. చాలా దూరాల నుంచి వస్తున్నారు. వైజాగ్ నుంచి, హైదరాబాద్ నుంచి, తర్వాత కాకినాడ నుంచి, ఇంకా తిరుపతి నుంచి, ఇంకెక్కడి నుంచో చాలా దూరాల నుంచి నేను విన్నాను. నలుగురైదుగురిని అడిగితే అందరూ చాలా దూరాలని చెప్పారు. ప్రతి వారం వస్తారటండి. వచ్చి ఈ 7 వారాలు దర్శనం చేసుకొని, 8దో వారం కూడా దర్శనం చేసుకొని వెళ్తారట. ఇదిగోండి మార్కెట్ చూపిస్తున్నాను చూడండి. ఇవన్నీ కూరగాయలు ఇవన్నీ ఉన్నాయి. దీంట్లో తినుబండారాలు కూడా ఉన్నాయన్నమాట. స్నాక్స్. దీంట్లో మరమరాలుండలు, తర్వాత ఆహ్, పేలాలుండలు అవన్నీ ఉన్నాయి. అంతకంటే ఎక్కువ ఫేమస్ అయింది ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నా చూసారా? కర్రపెండలం దుంపలు. మీలో ఎంతమందికి తెలుసో కామెంట్‌లో తెలియజేయండి. ఇది కర్రపెండలం అంటారనమాట. చాలా బావుంటుంది. కాల్చిన కర్రపెండలం. ఉడకబెట్టింది కూడా ఉంటుంది. ఇది కాల్చింది. చాలా చాలా టేస్టీగా ఉందండి. మేమైతే మా చెల్లెలు తీసుకుంది. బావుంది. ఆ పక్కన ఉన్నదేమో తాటి చేప. తాటి చేప కూడా మీలో తెలుసుంటే కామెంట్ చేయండి. ఆ పక్కన ఈ నిమ్మకాయలు. ఇవన్నీ కూడా కూరగాయలన్నీ కూడా ఇలా కవర్‌లో ఏసేసి కట్టేసి పెట్టేస్తున్నారనమాట. కట్టినవన్నీ కూడా ఆ పడంగా తీసేసుకోవచ్చనుకుంటాను. ఇదిగోండి చూసారా? ఇలా కవర్‌లో కట్టేసి పెట్టేశారు. ఇదిగోండి ఇక్కడ కూడా కర్రపెండలో ఉన్నాయి చూడండి. బావుంటాయి. చాలా బావుంటాయి. తేగలుంటాయి కదా! తేగల్లాగా కమ్మగా భలే ఉంటుందండి. కానీ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ. పిండి పదార్థం గదా! కొంచెం బాగా బలం. అవన్నీ చూసుకొని ఇప్పుడు మనం బయటకొచ్చేసాం. నేను మా మా చెల్లెలు, మా వారు అక్కడ టికెట్ చూసుకునే లోపల ఇవన్నీ నేను చూసుకుంటున్నాననమాట. బయటంతా షూట్ చేసేసుకుంటున్నాను. అయిన తర్వాత ఇంకా రాయించుకొని వచ్చారు వీళ్ళు. వచ్చిన తర్వాత మేము వెళ్తున్నాం. పక్కనేమో పూల మొక్కలు అవన్నీ కూడా ఉన్నాయి. ఇదంతా మార్కెట్ అండి. పెద్ద సంతనమాట. మరి సాటర్‌డే సంతలా జరుగుతుందనుకుంటాను. ఈ భక్తులు వచ్చేవాళ్ళు ఉంటారు కదా! వచ్చేవాళ్ళు అన్నీ కొనుక్కుంటారు కాబట్టి, ఈ శనివారం సంతలాగా పెట్టుకున్నట్టున్నారు.
ఇంకా కొబ్బరికాయలు, పూలు, పళ్ళు, ఇంకా తర్వాత వే ఇవన్నీ మనకి ఏమేం కావాలో అవన్నీ కూడా దారి పొడవుగునా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం పీఆర్ఓ ఆఫీస్ నుంచి ఇలా డైరెక్ట్‌గా నడుచుకుంటూ వెళ్ళాలండి. స్ట్రెయిట్‌గా ముందుకొచ్చి కొంచెం రైట్ సైడ్‌కెళ్ళాలనమాట. గుడి చూసారా గోపురం కనిపిస్తుంది గదా! ఇట్లా ముందుకి నడుచుకుంటూ వెళ్ళిపోవాలి అలాగా. భక్తులందరూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అలాగా ఇది ప్రదక్షిణం అనమాట. అలా చుట్టూ ప్రదక్షిణ చేస్తారనమాట. ఇక్కడంటే ఏంటిదంటేనండి అంటే నేను కనుక్కున్న కొంతమంది భక్తుల్ని కనుక్కోగా చెప్పిన విషయం ఏంటంటే 7 శనివారాలు చేయాలట. మనం ఏదైనా కోరికుంటుంది గదా! బోలెడన్ని కోరికలుంటాయి మనకి. కోరికలు లేకుండా ఎలా ఉంటాయి చెప్పండి. అలా కోరిక కోరుకొని 7 ప్రదక్షిణలు చేసి 7 ప్రదక్షిణలు, 7 పువ్వులు, 7 కాయిన్స్ చిల్లర కాయిన్స్ ఉంటాయి కదా! రూపాయి కాయిన్స్ అవి పట్టుకొని ఒక్కొక్క ప్రదక్షిణ చేసినప్పుడు అక్కడ పెద్ద హుండీ ఒకటుంటుంది లోపల, గుడి లోపల. ఆ హుండీలో వెయ్యాలట. పువ్వు అక్కడ పెట్టేయాలి. హుండీలో కాయిన్ వేసేయాలనమాట. అలా 7 ప్రదక్షిణలు చేయాలి. అదనంగా మరి ఒకటి వడ్డీ వడ్డీ కాసులవాడు కదండీ! ఇంకొకటి కూడా ఎక్స్‌ట్రా చేస్తారేమో ఆ విషయం తెలీదు. నేను అనుకుంటున్నాను చేస్తారేమోనని. ఇదిగో చూసారా జనాలు ఎలా ఉన్నారో అసలు భక్తులు. అసల ఇసకేస్తే రాలరండి. అంత పబ్లిక్ ఉన్నారు. ఫుల్లు రష్ ఉంది. సాటర్‌డే మాత్రం వెళ్లారంటే బుక్ అయిపోతారు. ఇంకంటే దేవుడిని ప్రశాంతంగా చూడడానికి ఎక్కువ టైం ఉండదు. కానీ మాకు మంచి దర్శనం అయిందండి. మేము దర్శనానికి రాయించుకున్నాం కదా! మాకు 10 నిమిషాల్లో దర్శనం అయిపోయిందండి. ఈ చుట్టూ తిరగడమే పెద్ద పనయింది. మాకు తెలియక అటు తిరిగి, ఇటు తిరిగి, ఇటు తిరిగి, అటు తిరిగి వెళ్ళాం. సరిగా ఎవరు చెప్పట్లేదండి. ఎటు వెళ్ళాలి ఏంటనేది సరిగ్గా చెప్పట్లేదు. అందుకని చాలా దూరం నడిచాం మేము. నడిచి మొత్తం మీద వెంకటేశ్వర స్వామి అంత ఈజీగా దర్శనం ఇవ్వడు కదా! అందుకని అట్లాగా మొత్తానికి నడిచాము. మొగాలు వాడిపోయాయి చూసారా? ఇక్కడైతే గోవింద, గోవింద అని ఒకటేనండి. గోవిందనామం చెప్తూనే ఉన్నారు. గోవింద, గోవింద అని అంటూనే ఉంటారనమాట. మొత్తం ప్ర నేను మేము ఉన్నంత సేపు గోవింద, గోవింద అనే నామం వదలకుండా చెప్తూనే ఉన్నారండి. అసలా ఎంత అదృష్టం కదా! వెళ్ళిన వాళ్ళు కూడా గోవింద, గోవింద అని చెప్పి తలుచుకుంటూనే ఉన్నారు అందరూ కూడాను. ఇదిగోండి లోపలికెళ్ళి దర్శనం చేసుకొని నేను బయటకొచ్చేసాను. చూసారా? యాపిల్ పళ్ళతోటి అలంకారం చేశారండి. చాలా చాలా బావుందసలు. నిజంగానే వెంకటేశ్వర స్వామి అసల ఎంత కళగా ఉన్నారో తెలుసా అండి. ఒక్కసారి దర్శనం చేసుకోవాలి. చాలా 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 బావుందనమాట. టెంపులు బయటంతా చూడండి. దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత బయట మొత్తం ఇలా ఉంటుందనమాట. అంటే మీకొకటి చెప్పాలి. బ్రహ్మోత్సవాలు మొదలైనయండోయ్! మేము శనివారం వెళ్ళాం కదా! ముందు రోజు 10వ తారీఖున శుక్రవారం నుంచి బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయట. అందుకని ఇంత బాగా అలంకారం చేశారు చూడండి. రకరకాల పువ్వులతోటి ఇవన్నీ కూడా అలంకరణ చేశారు చూడండి. ఇక్కడ స్వామివారికి ఉండే పువ్వులు కూడా ఉన్నాయి చూపిస్తాను. ఇక్కడ చూసారా గోవిందనామం చెప్తూ ఉంటే మనకు కూడా ఆటోమేటిక్‌గా అందరూ అంటూనే ఉంటారు. గోవింద, గోవింద అంటూనే ఉంటారు అందరూ కూడాను. వాళ్ళు అక్కడ వెనకాల మైక్‌లో చెప్తూ ఉంటారనమాట. మన చేత చెప్పిస్తూ ఉంటారు. చాలా ఆనందం అనిపించింది నిజంగానసల. ఇంత మంచి దర్శనం అయితుందని అసలు అనుకోలేదు. అందులో శనివారం కూడా కదా! ఫుల్లు రష్ ఉంది. ఇదిగోండి ఇక్కడే హుండీ ఉంది. ఈ ప్రదక్షిణలు చేస్తూ ఆ హుండీ దగ్గర పువ్వు పెట్టేసి కాయిన్ వేసేస్తారట. చూడండి గుడంతా మొత్తం ఒక్కసారి నేను మొత్తం చూపిస్తున్నాను. ఇక్కడ దారి ఉంది కదండీ! ఈ దారి నుంచి రావాలి. ఈ దారి నుంచే వెళ్ళాలి మనం బయటికి. ఇదిగో ఇది ఇక్కడ హుండీ ఉంటది చూడండి ఇదిగోండి. ఇక్కడ హుండీ ఉందనమాట. ఈ హుండీకి ఇలా ప్రదక్షిణ చేసి పువ్వులు అవి పెట్టేస్తారు. ఇలా అనమాటండి. కానీ గుడైతే చాలా చాలా బావుంది. అసలు నేను ఫస్ట్ టైమ్ చూడడం అండి. చిన్నతనాలో ఎప్పుడైనా మా అమ్మ వాళ్ళు తీసుకెళ్లారేమో గానీ నాకసలు అంతగా గుర్తేమి లేదు. ఆహ్, ఇది అసల 7 శనివారాలనేది 3 సంవత్సరాల క్రితం దాకా కూడా ఇంత పబ్లిక్ లేరటండి జనాలు. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచే బాగా అందరికీ ఇంకా తెలిసి 7 శనివారాలు అనుకుని అందరూ ఎక్కడెక్కడ లేని వాళ్ళే వచ్చేస్తున్నారు. బస్సులు ఖాళీ ఉండట్లేదు, ఆటోలు ఖాళీలు ఉండట్లేదు, ట్రైన్‌లు ఖాళీలు ఉండట్లేదు. అంత ఫుల్లుగా ఉంటున్నాయన్నమాట. ఇదిగోండి స్వామివారికి అలంకరించే పువ్వులన్నమాట. చూడండి జనాలెలా ఉన్నారో. మీకు పూర్తిగా వివరంగా చూపించాలని చెప్పే ఇదంతా ఫుల్‌గా వీడియో షూట్ చేశానండి నేను. ఆ పైన మెట్లలా ఉంటాయి. ఇప్పుడు దర్శనం చేసేసుకొని మెట్ల మీంచి వచ్చేసి ఇలా కిందకి దిగిపోవాలి. ఆహ్, మెట్లెక్కినప్పుడు పైనంతా బాగా వ్యూ కనిపిస్తుందని చెప్పి అట్లా వెళ్ళడము. వాళ్ళు వెళ్తూ ఉంటే నేను వీడియో షూట్ చేశాను. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టానులెండి. కొద్దిగా ఏమి అనుకోకుండా ఆహ్, స్కిప్ చేయకుండా మొత్తం చూసే ప్రయత్నం అయితే చేయండి. దీని తర్వాత పెళ్లి వీడియో కూడా ఉంటుంది. పెళ్లిలో ఆహ్, అందరూ నేను షూట్ చేసింది కూడా దీంట్లోనే పెట్టేశాను. మొత్తం అంతా పెద్ద వీడియోలాగా. ఇది ప్రసాదాలండి. ప్రసాదాలు ఇంక వస్తూనే ఉంటాయి, వెళ్తూనే ఉంటాయనమాట. అయిపోతూ ఉంటాయి. వచ్చిన ప్రసాదాలన్నీ అయిపోతూ ఉంటాయి. అలా వస్తూనే ఉంటాయి.
ఇదిగోండి చూసారా? ఇక్కడేమో అదే మొక్కలనమాట. వచ్చిన వాళ్ళందరికీ మొక్కలు ఉచితంగా ఇస్తున్నారు. ఏం మొక్కలు అంటే తులసి మొక్క, ఉసిరి మొక్క. ఈ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క మొక్క ఇస్తున్నారు. అందరి చేతిలో మొక్కలున్నాయి చూసారా? మొక్కలు పట్టుకెళ్తూనే ఉన్నారు. ఇలా మొక్కలు పట్టుకెళ్ళిన తర్వాత నుంచి మనం ఇలా ఇక్కడి నుంచే బయటికెళ్ళాలండి. ఇదంతా బజారనమాట. ఇలా అది ఇవన్నీ తినుబండారాలు అమ్మేదనమాట. దాంట్లో అక్కడ గొట్టం కాజాలున్నాయి. తర్వాత చాలా ఉన్నాయండి. మ్యాంగో జెల్లీ అదే మామిడి తాండ్రి, తాటి తాండ్రి ఇదేమో పిచ్చుక గూళ్ళంటారండి. పిచ్చుక గూళ్ళు భలే ఉంటాయి తెలుసా? ఇవి పిచ్చుక గూళ్ళనమాట. అలాగే చేకోడీలు, జంతికలు, పప్పుండలు చూడండి. ఇవన్నీ ఉన్నాయన్నమాట. దారి పొడుగునా ఉన్నాయి. ఎవరికి ఏది కావాలంటే అది కొనుక్కొని వెళ్తుంటారు. దూరాల నుంచి వస్తూ ఉంటారు కదా పాపం. అందుకని వాళ్ళు కొనుక్కోవడానికని ఈ మార్కెట్‌లో మొత్తం అన్నీ పెట్టారు. అలాగే మీకు ఇవి పూల బంతి నార్లు గూడా ఉంటాయండి. కూరగాయల్లో పూల మొక్కలు, అలాగే కూరగాయ మొక్కలు నారు కూడా ఉంటుంది. అది కూడా చూపిస్తాను. ఇదిగోండి చూసారా చక్కగా చిన్నవి గౌరీదేవి రోలు, తిరగలి ఇవన్నీ దేవుడి దగ్గర పెట్టుకుంటున్నారు కదండీ! ఈ మధ్యన అవి కూడా అమ్ముతున్నారిక్కడ. చూడండి చాలా సందడిగా ఉంది కదా! అసల. ఎవరి గోల వాళ్ళది, ఎవరి హడావుడి వాళ్ళది. వచ్చేవాళ్ళు వస్తున్నారు, వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు అన్నట్టుగా ఉంది. ఇక్కడ పళ్ళు కూడా ఉన్నాయి. ఇదిగోండి బొప్పాయి పళ్ళు. మేము ప్రసాదం కూడా తీసుకున్నాము. కవర్లు ఏమి ఇవ్వరు కదా ఎక్కడాను. మా దగ్గర కూడా కవర్ లేదు. అలా చేత్తో పట్టుకున్నాం అనమాట. అంటే మేము ఆటోలో వచ్చాము. ఆటోలో ఉన్నాయి బ్యాగులు అవన్నీని. ఆటోలో పెట్టుకోవాలి. ఇదిగో చూసారా మిరపకాయ బజ్జీలు, అలాగే మీల్ మేకరు పకోడీ. ఇదేమో పక్కదేమో ఉల్లి పకోడీ. పక్కనేమో ఉల్లి పకోడీ. ఆ పక్కనేమో ఇదేంటిది అలసందల వడలు, బొబ్బర్ల వడలు, తర్వాత జిలేబీ, తర్వాత మిరపకాయ బజ్జీలో ఉల్లిపాయలు అవి స్టఫ్ చేసింది పక్కన పెట్టుకున్నారనమాట. ఇవన్నీ చూస్తుంటే నోరు ఊరుతుంది కదా! మేమైతే ఏమీ కొనలేదులెండి. మీకు చూపిస్తున్నాను జస్ట్ బజార్‌లో మొత్తం అన్నీ ఉంటాయని మీకు చూపిస్తున్నాననమాట సంతలో. ఇదిగోండి ఇలాగా ఇక్కడికెళ్తే గనుక ఇదేంటనుకుంటున్నారు? ఇదేమో తీగండి. దొండపాదుకి అది తీగ గుచ్చేస్తే దొండపాదొచ్చేస్తుంది. ఇదంతా నారనమాట. వంగ నారు, మిరపకాయ నారు, టొమాటో, బంతి, కనకాంబరం ఈ నారులన్నీ కూడా ఇలా మార్కెట్‌లో అమ్ముతుంటారనమాట. మనం కష్టపడక్కర్లేదు. ఇది పట్టుకెళ్ళిపోయి చక్కగా నాటేసుకుంటే బావుంటుంది. కూరగాయలున్నాయి పక్కన. అలాగే ఇగోండి బొమ్మలు అవన్నీ కూడా ఉన్నాయి. ఇటుపక్క, అటుపక్క మొత్తం పెద్ద మార్కెట్ అండి. బానే ఉందసల. శనివారం అయితే చాలా సందడిగా ఉంటుంది. ఒట్టి రోజుల్లో మరి బహుశా ఉండదనుకుంటాను. ఇదిగోండి ఫేమస్ పూతరేకులు. పూతరేకులు చుట్టడం కూడా చూపిస్తానండోయ్. స్కిప్ చేయకుండా మొత్తం ఫుల్ వీడియో వాచ్ చేయండి. ఇదిగో మా చెల్లెలేమో మనవడి కోసం బొమ్మేదైనా కొందామని చూస్తోందనమాట. ఏది బావుంటుందో చూసి కొందామని చూసుకుంటోంది. ఇక్కడ పూతరేకులు ఫేమస్ కదండీ! పక్కనే ఆత్రేయపురం అనే ఊరు పక్కనే అనమాట. చాలా ఫేమస్. అక్కడి నుంచి ఇక్కడికి పట్టుకొచ్చి అమ్ముతూ ఉంటారు. ఇక్కడే చేసేస్తూ ఉంటారు. ఇదిగోండి నారు మళ్ళీ పూల మొక్కలు, కూరగాయలు నారనమాట. అందరూ నిన్ను కొనుక్కొని పట్టుకెళ్ళిపోతున్నారండి పూల మొక్కలు. ఇదిగో చూసారా? మా చిన్నప్పుడు తీర్థం అనేది జరుగుతూ ఉండేది. ఏదైనా జాతరలవి జరిగినప్పుడు అమ్మవారి తీర్థాలవి జరుగుతుంటాయి కదా! అలాంటప్పుడు ఇవన్నీ పెట్టేవాళ్ళు. ఇప్పుడు ప్రతి శనివారం ఉంటోంది ఇక్కడ అయితే. ఇదిగోండి నర్సరీ. పూల మొక్కలు. జనాలు ఎక్కడ ఎక్కువుంటే అక్కడే కదా ఇలాంటివన్నీ పెడుతూ ఉంటారు. అందుకని నర్సరీ కూడా పెట్టారు. వచ్చిన వాళ్ళు బాగా కొంటున్నారు. పూల మొక్కలు కూడా బాగా పట్టుకెళ్ళిపోతున్నారు. ఇదండి చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాలి. మా ఆటో ఎక్కడుందంటే ఆ ముందుకు ఉందనమాట. లోపలికి రావడానికి లేదు కదా! ఇదిగోండి ఇప్పుడు పూతరేకులు ఎలా చేయాలో చూపిస్తా చూడండి. ఇక్కడ ఈ అమ్మాయి చేస్తోంది. ఇదిగో ఇవి పూతరేకులనమాట. పల్చగా ఉంటాయండి. చాలా పల్చగా ఉంటాయి. చూసారా? ఆ పల్చగా ఉన్న దాంట్లో కొంచెం నెయ్యి రాస్తోంది ఇట్లాగా. నెయ్యి రాసిన తర్వాత జీడిపప్పులు, డ్రై నట్స్ అన్నీ ఏమేమి వేసుకుంటారో అవన్నీ ఇట్లాగా పేర్చి పెడుతోంది. జీడిపప్పులు, బాదం పప్పులు వేసి మళ్ళీ మడిచేసి కొంచెం మళ్ళీ నెయ్యి రాసేసి ఇదేమో బెల్లపు పొడండి. పక్కన పెట్టుకున్నది ఈ దీంట్లో బెల్లపు పొడనమాట. ఆ బెల్లపు పొడి వేసేసి ఇలా మడిచేస్తుంది. ఇంతేనండి సింపుల్. ఈ రేకులనేవి అమ్ముతారండి. కానీ జాగ్రత్తగా పట్టుకెళ్ళాలి. తెచ్చుకుంటే మనం విరిగిపోతాయన్నమాట. చాలా జాగ్రత్తగా పట్టుకెళ్ళాలి. ఇంకా చుట్టేసినవే పట్టుకెళ్తున్నారు అందరూ కూడాను. మేమైతే ఒక ప్యాకెట్ తీసుకున్నాం. నేనొకటి, మా చెల్లొకటి తీసుకున్నాము. ఇక్కడ పాలకోవా కూడా అమ్ముతారండి. చాలా బావుంటుంది. పాలకోవా కూడా సూపర్‌గా ఉంటుంది.
ఇదండి నేను పూతరేకులు కూడా ఎలా చుట్టాలో చూపించేసాను. ఇది ఇక్కడ వెంకటేశ్వరందనమాట. మాలలు తీసుకుంటారు కదా! తులసి మాలలు అక్కడ వేసేస్తారు. అయితే ఇవన్నీ బొమ్మల కొలువు పెట్టుకునే వాళ్ళకి చక్కగా బొమ్మలు ఇక్కడ కూడా తీసేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇంక దొరకనివేమీ ఉండవనమాట. ఇలాగ వెళ్ళిపోతూ ఉంటే ఇక్కడ పక్కన అమ్మవారి గుడి ఉంటుంది. దుర్గాదేవి గుడనమాట. ఇదిగోండి ఇక్కడ రేగిపళ్ళు కూడా ఉన్నాయి. ఇలా వెళ్తుంటే ఆ పక్కన దుర్గాదేవి టెంపుల్ ఉంటుందనమాట. ఆ దుర్గాదేవికి కూడా దర్శనం చేసేసుకున్నాము. మా ఆటో అబ్బాయిని అక్కడికొచ్చేసేయమంటే ఇదే మాకు కన్‌ఫ్యూజ్ అయిపోయిందండి. అటు తిరిగి, ఇటు తిరిగి, ఇటు తిరిగి, అటు తిరిగి చాలా సార్లు తిరిగాం ఫ్రెండ్స్. కాళ్ళు నొప్పులొచ్చేసాయి. ఆఖరికి ఎలాగైతే ఆ అబ్బాయికి తెలియలేదు. చెప్తే మొత్తం మీద గుడి దగ్గరంటే వచ్చాడనమాట. 2 గుళ్ళున్నాయట. ఏ గుడో తెలియదంటే అటు ఇటు తిరిగానని చెప్పాడు. అమ్మవారిని చూసారా? కనిపించారా అమ్మవారు? దర్శనం చేసుకొని ఇంక మేము ఆటోలో బయలుదేరి పెళ్ళికి బయలుదేరామనమాట. ఇదిగోండి పెళ్ళికి వెళ్ళిన తర్వాత ఆ కళ్యాణ మండపం చూపిస్తున్నాను మీకు నేను. కళ్యాణ మండపంలోంచి చివరికొచ్చేసానమాట. చివరి నుంచి మాకు మెయిన్ దగ్గరికి స్టార్టింగ్ పాయింట్ చూపిద్దామని చెప్పి వ్యూ ఎలా ఉందో చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను. చూడండి ఎంత పెద్దదోనండి. అయితే అయిన తర్వాత ఇప్పుడు మాకు ఆహ్, కళ్యాణ మండపంలోంచి మేము లోపలికొచ్చేసాము. వచ్చిన తర్వాత ఇప్పుడు స్నాతకం జరుగుతోందనమాట. స్నాతకం చేస్తున్నారు. ఇదిగోండి నేను ఇక్కడంతా ఒక చిన్నగా వీడియో తీశాను. నేనే వీడియో తీసుకోవాలి. నాకెవరు తీసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేనే తీసుకుంటున్నాను. తంటాలు పడి నేనే తీసుకుంటున్నాను. వాళ్ళతో మాట్లాడాలి, వీడియో తీసుకోవాలి. ఏమైనా అనుకుంటారేమో అని అదొక సిగ్గు కూడాను నాకైతే. ఇదిగోండి స్నాతకం అయిపోయిన తర్వాత భోజనాలనమాట. భోజనాలైతే చాలా కిటకిటలాడిపోయారండి జనాలు. ఫుల్‌గా 4, 5 బ్యాచ్‌లయినియనమాట. ఈవిడ మా పిన్ని కూతురు, ఆయన మా బాబాయ్ గారు అనమాట. అయితే ఇలా చూసారా మడిగా ఇలా వడ్డనలవి చేస్తారనమాట. ఇలా కూర్చోపెట్టి చేశారు. కాపోతే నేను స్నాతకం అయిన తర్వాత మధ్యాహ్నం భోజనాలే తీశానండి. ఇంక డిన్నర్ అయితే తీయలేదు. అక్కడ డిన్నర్‌లో ఏముందండి అన్ని రకాలు ఉంటాయి. పానీపూరి ఉంది, చాట్ ఉంది, తర్వాత రుమాలి రోటీ ఉంది. ఇంకా చాలా రకాలున్నాయండి. అందుకని అదేం తీయలేదు. మెయిన్‌గా ఇది విస్తర్లు వేసి వడ్డిస్తారు కదా! అది మనం మీకు చూపించాలని చెప్పి అనుకున్నాను. కాబట్టి ఇదే వీడియో నేను షూట్ చేశాననమాట. ఇదిగోండి ఇలాగా వడ్డిస్తారనమాట అంతాను. రాత్రయితే బఫే అనమాట. చేతికో పట్టుకుని తినేసేయడమే. ఎవరికేది కావాలంటే అది తినేసేయడమేను. ఇదిగోండి ఇక్కడేమో మాకు భోజనాలు లేట్ అయిపోయినాయి. 2 బ్యాచ్‌లయినాయి. మాకింకా నీరసం వస్తుందని చెప్పి ఈ లోపల కుల్ఫీ ఉందనమాట. ఇక్కడ కుల్ఫీ ఉంటేను అవి తీసుకొని కొట్టేస్తున్నామనమాట. చూసారా ఒకళ్ళు మొదలెట్టాము. అందరూ తలా కుల్ఫీ తీసుకొని లాగించేసామనమాట మొత్తం. అయితే భోజనం పెట్టే లోపల ఒక నీరసం వస్తుందని చెప్పి అక్కడ స్వీట్ ఏదో పెట్టారండి. ఆ స్వీట్ కూడా లాగించేసాము. ఇదిగోండి మా తర్వాత ఇంకా 2, 3 బ్యాచ్‌లయిన తర్వాత మేము కూర్చున్నాము. మేము కూడా భోజనాలవి అయిపోయిన తర్వాత ఆహ్, మళ్ళీ రాత్రి ఎదురు సన్నాహం ఉంటుంది గాబట్టి, ఎదురు సన్నాహానికి రెడీ అవ్వాలనమాట. అందరూ మా మావయ్య, అత్తయ్య, మావయ్య గారి అమ్మాయి అందరూ అండి. మేము మావారు, మా అన్నయ్య, మా మావయ్య కొడుకు, అలాగే ఇంకొక అన్నయ్య, పెద్దన్నయ్య, చిన్నన్నయ్య, మధ్యలో మా మావయ్య కొడుకు. ఇగ అందరూ ఇక్కడ కూర్చున్నాం గ్యాంగ్ మొత్తం అంతాను. అలా భోజనాలయిపోయినియి. ఇదిగోండి ఓవరాల్‌గా మొత్తం ఒకసారి చూపిస్తున్నాను మళ్ళీ మీకు నేను. బయట ఫంక్షన్ హాలు బయట లైటింగ్ వేసిన తర్వాత చూపిస్తాను. చాలా చాలా బావుంటుంది. లైటింగ్ లేకుండా ఎలా ఉంది, లైటింగు వేసిన తర్వాత ఎలా ఉంది 2 రకాలు చూపించాలని అనుకున్నాను మీకు. అందుకని ఇది కూడా షూట్ చేస్తున్నాను. చాలా పెద్దగా ఉందండి ఫంక్షన్ హాల్ అయితే మాత్రం. ఇది ఆహ్, తాటిపాక దగ్గర ఆహ్, ఇదేంటి చాకలిపాలెం అనే ఊరండి ఇది. రాజోలుకి దగ్గరలో అనమాట. ఫంక్షన్ హాల్ అయితే చాలా పెద్దగా ఉంది చూడండి. మొత్తం గ్రీనరీ కూడా చాలా బావుంది. చుట్టూ కొబ్బరి చెట్లు చాలా బావుంది. మీలో ఎవరికైనా ఈ ఫంక్షన్ హాలు తెలిసుంటే, ముందే వచ్చుంటే కామెంట్‌లో తెలియజేయండి. మీకు గనక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇప్పుడిక్కడ ఏదో రుమాలి రోటీ చేస్తున్నాడండి ఆయన.
రుమాలి రోటీకి ఏమేం కావాలి, పిండి ఎలా తడుపుకోవాలి, ఏంటి అనేది మనం వివరంగా అడిగి తెలుసుకుందాము రండి. రుమాలి రోటీ ఆ పిండిది ఏమేస్తారు దీంట్లో? మిల్క్ మేడ్, సలాడ్ ఆయిల్, సలాడ్ ఆయిల్, పాలు, పాలు, పంచదార పంచదార వేసి కలిపేయాలి. ఇలాగా నానబెట్టాలా? ఎంతసేపు నానాలి? ఓ ఇగో ఇదండి రుమాలి రోటీ కోసమని మైదా పిండిలో ఇవన్నీ వేయాలి. ఉత్త మైదా పిండే కదా బాబు? మైదా పిండిలో ఇవన్నీ ఇప్పుడు తను చెప్పినవన్నీ వేయాలన్నమాట. వేసి శుభ్రంగా కలిపేసి ఇలాగా గంట సేపు నానబెట్టాలట. చూసారు కదా రుమాలి రోటీకి అలా చేసుకోవాలట. ఇదిగోండి ఈవినింగ్ స్నాక్స్ అనమాట. సమోసా అలాగే ఏదేదో స్టిక్స్లా ఉన్నాయండి. సేమ్ సమోసా పెట్టింది లోపల స్టఫ్ చేశారు, కాకపోతే సన్నగా పొడుగ్గా ఉంది. ఇదేమో మినీ పూతరేకు. అలా స్నాక్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ లోపల నుంచి మీకు నేను ఈ ఫంక్షన్ హాల్లో కళ్యాణ మండపం చూపిస్తున్నాను. చూడండి బాగుంది, చాలా బాగా డెకరేషన్ చేశారు, సూపర్గా ఉంది. ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. చాలా బాగుంది, నాకైతే నచ్చిందండి, బాగా నచ్చింది. చూసారా భలే ఉంది కదా. వెంకటేశ్వర స్వామి అండి, మధ్యలో వెంకటేశ్వర స్వామి అనమాట. ఇంకా పెళ్లి టైంలో నేను ఇంకా షూట్ చేయలేదండి. ఇలా షూట్ చేసిన తర్వాత మేము మళ్ళీ ఇంకా రెడీ అయ్యి అలాగే మళ్ళీ భోజనాలు అవన్నీ అవుతాయి కదా, అందరూ చుట్టాలు రావడం అవి దాంతో నేను షూట్ చేయలేదు. ఇప్పుడు ఇక్కడ ఎదురు సన్నాహం జరుగుతుందనమాట. ఎదురు సన్నాహం అంటే మగ పెళ్లి వారికి ఆడపెళ్లి వారు ఇట్లా చేస్తారనమాట. మగవాళ్ళు పన్నీర్ రాయడము, తర్వాత అదేంటి గంధం రాయడము, పళ్ళు ఇవ్వడము అవి చేస్తారు కదా, తెచ్చిన గిఫ్ట్లన్నీ అందివ్వడము అట్లా చేస్తారు. శుభలేఖలు చదువుతారు ఇప్పుడు, అదనమాట. ఆడపిల్లివారు మగపిల్లివారు శుభలేఖలు ఉంటాయి కదా, శుభలేఖలు చదువుతారు. ముందుగా మగపిల్లివారికి అన్నీ చేసిన తర్వాత మగపిల్లివారు ఆడపిల్లివారికి కూర్చోబెట్టి వాళ్ళకు కూడా చేస్తారనమాట. ఫస్ట్ మగపిల్లివారు జరుగుతుంది. ఈ లోపల మొత్తం అంతా ఒకసారి చూపిద్దామని చెప్పి మీకు ఒకసారి ఇలా చూపిస్తున్నాను. అందరూ వచ్చిన వాళ్ళందరికీ చూపిస్తున్నాను అనమాట. ఇదండి ఇప్పుడు ఆడపెళ్లి వారు కూర్చున్నారనమాట. ఆడపెళ్లి వారికి మగపెళ్లి వారు ఇట్లా చేస్తారనమాట. ఇలా పన్నీరు జల్లడము అట్లా చేస్తారు అన్నీ కూడా. ఆ తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత శుభలేఖ చదువుతారనమాట. ఇద్దరు శుభలేఖలు చదువుతారు. ఇవి మా ఇళ్ళల్లో ఇలా జరుగుతాయండి. తర్వాత మధ్య మధ్యలో ఇవన్నీ కూడా ఇస్తున్నారనమాట. ఇదేమో ఫ్రూట్ పంచ్ అట, తర్వాత గ్రేప్ జ్యూసు, ఫ్రూట్ పంచు ఇలాగా వరుసగా వస్తూనే ఉన్నాయి. అది ఇస్తూనే ఉన్నారు. కాఫీలు, టీలు కూడా ఉన్నాయి. ఎవరికి ఏది కావాలంటే స్నాక్స్ అయిపోయిన తర్వాత కాఫీలు, టీలు, దాని తర్వాత ఇవి జ్యూసులు కూడా సర్వ్ చేస్తున్నారనమాట. తర్వాత నేను కళ్యాణ మండపం బయట చూపిస్తానండి. లైటింగ్స్ అది చూసారా, ఇదిగోండి నైట్ టైం కూడా చూపిస్తాను కదా. ఓవరాల్గా నైట్ ఇట్లా లైటింగ్లతోటి దగదగదగలు ఆడిపోతుంది చూసారా. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు లైటింగ్స్ అయితే పెట్టారు. చాలా అందం వచ్చేసిందండి. ఇదిగోండి లైటింగ్స్ అది ఇంకా పెట్టిన తర్వాత మేము భోజనాలన్నీ అయిపోయి ఇంక వెళ్ళే ముందు, బయలుదేరే ముందు నేను కొంచెం ఒక చిన్న వీడియో మళ్ళీ తీశానమాట. రెడీ అయిపోయాం మేము, ఇంకా బయలుదేరి మేము మా అత్తయ్య వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతాం అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత కడలి అవన్నీ చూపించా చూడండి. ఆ ఊర్లో ఇప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత రాత్రి అక్కడికి వెళ్ళిపోయి మర్నాడు పొద్దున అవన్నీ మా అమ్మమ్మ గారు ఊరు వెళ్ళడము, కడలి అవన్నీ అనమాట మొత్తం చూపించాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే కనుక చూసేయండి. ఈ వీడియో ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఓకేనా, ఉంటాను. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.